ఎండలు మండిపోతుంటే ఈ చలిమంట ఎందుకు వేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నీకు కడుపు మంట అరుస్తున్నావని నాకు అర్థమైంది. ఇది చలిమంట కాదయ్యా, ఆకలి తీర్చుకోవడానికి తంట. దుంపత్తెగా బాగానే తెచ్చావు. నువ్వు అడవి మనిషివే అనుకున్నాను, కానీ మనసున్న మనిషివి. తినచ్చా? కాస్త ఆగు, కాల్చాక ఇస్తాను. తిను. అడవిలో ఏం దొరుకుతుంది అనుకున్నాను, కానీ దొరికిన దాంట్లో ఇంత రుచి తృప్తి ఉంటుందని అనుకోలేదు. ఎండ కాస్తేనే నీడకి రుచి, ఆకలేస్తేనే తిండికి రుచి. చంపేసప్ప ఆ ఏంటి? నీ తిండి, నీ డైలాగ్ కూడా. హ్మ్. వేర్ ఇస్ ద సిగ్నల్? ఈ అడవిలో అసలు సిగ్నల్సే లేవు. సిగ్నల్. హే, నిన్ను చూసి చాలా అపార్థం చేసుకున్నాను. నువ్వు చాలా మంచిదానివి. థ్యాంక్ యూ పున్నాగా. ఈ పక్క తమరి కోసం అనుకుంటున్నావా? అక్కడికెళ్ళి పడుకో. వచ్చేసాడు పెద్ద సచ్చినాడు. పడక. సర్లే గాని ఒక మంచి కథ చెప్పు. నాకు కథలు చెప్పడం రాదు. పోనీ నన్ను చెప్పమంటావా? భయపెట్టేవి కాకుండా నిద్ర పట్టేవి చెప్పు. పీరికి పంద. మదరేనా? బాబోయ్, రొమాంటిక్ గా దీంతో ఈ గోతులో ఉందో అంటే ఇది ఇక్కడే చంపేసేలా ఉంది. అమ్మా, పైన ఎవరైనా ఉన్నారా? బాబోయ్, ఇది చంపేసేలా ఉంది. నన్ను కాపాడండి. ఎవరైనా ఉన్నారా? లేదు, ఇక్కడ నేనున్నాను. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? కాపాడండి. ఎస్, ఐడియా వచ్చింది. ఏంటది? నీ నడుం పట్టుకొని పైకెత్తుతాను. ఆ తర్వాత నీ చెయ్యి నుంచి నన్ను పైకి లాగు. ఏం మాట్లాడుతున్నావు? చంపేస్తా. నా నడుం పట్టుకుంటావా? అన్ని పాడ ఆలోచనలే. లేదంటే ఇంకో పని చెయ్యి. నా నడుం పట్టుకొని నన్ను పైకి లేపు. నేను పైకెళ్ళి నీకు చెయ్యి అందిస్తాను. ఏం బాలేదు. నేను చెప్తాను చూడు. నువ్వు వంగు, నీ వీపు మీద కాలేసి నేను పైకి వెళ్తాను. ఏంటి అలా చూస్తున్నావు? నేను వంగాలా? అవును. ముందు నువ్వు వెళ్ళావంటే తర్వాత ఎవరైనా వచ్చి నా శవాన్ని తీసుకెళ్ళాలి. సర్లే కానీ ఎక్కు. చూసుకుని ఎక్కు, వెన్నెముక ఇరిగిపోగలదు. అమ్మా!
అబ్బా అయ్యో తల్లి ఎంత బరువున్నావే అబ్బా సై చూసుకొని ఎక్కవే అబ్బా అబ్బా అయ్యి. అయ్యో సన్నంగా ఉన్నావు అనుకున్నాను చూడ్డానికి అలా ఉన్నా అబ్బా అబ్బా. దేవుడా అబ్బా 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 కదలద్దు సచ్చినోడా. అమ్మాయితో పాటు అబ్బాయి కూడా గోతులో పడిపోయాడమ్మా. అబ్బా అయ్యో సచ్చినోడా. పైకి పోవాల్సింది పైకి రావడానికి ప్రయత్నిస్తోంది. ఏసేయమంటారమ్మా? దాన్ని హత్య చేస్తే అనిరుద్ గడికి తెలుస్తుంది. వాడెళ్ళి మా అన్నకి చెప్తే మనందర్నీ అదే గోతులో కప్పెట్టేస్తాడు. ఈసారికి దాన్ని కాపాడదాం పదండి. అలాగేనమ్మా. ఎవరైనా ఉన్నారా? రండమ్మా 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 రండి రండి. ఇక్కడే ఇక్కడే హలో రండమ్మా ఇదిగో ఇందులో ఇదిగోమ్మా ఇక్కడే ఇక్కడే. హా? అనిరుద్ బావా అత్తయ్య నన్ను కాపాడండి ప్లీజ్. అయ్యయ్యో. తొందరగా పైకి లాగండి. ఎలా పడ్డారా? తెలీదు అత్తయ్య పడిపోయాను. అయ్యో ఏయ్ పైకి లాగండి. తొందరగా మమ్మల్ని పైకి లాగండి ప్లీజ్. అమ్మో నువ్వేం భయపడకు. తొందరగా ప్లీజ్. వాళ్ళు వస్తున్నారు. ఎలా ఉన్నాను? ఎంతసేపు చేస్తారు? రండి. తొందరగా మమ్మల్ని పైకి లాగండి ప్లీజ్. అమ్మా ఏం కాదు త్వరగా వేయండి. రారా నువ్వు పైకొచ్చాయి. పైకి రా. ఉన్నాగా నువ్వు ఎక్కు. బాబా బాబా చేయి తీ దాని మీద నుంచి. బాబా ఎక్కు. బాబా రా రా. బాబా జాగ్రత్త జాగ్రత్తగా. జాగ్రత్త. అమ్మా అబ్బా బాబా ఏరా దెబ్బలేం తగలేదుగా? బాబా నీకేం కాలేదుగా? నాకేం కాలేదులే. క్షమించండి బాబు. అడవి జంతువుల వేటకు తవ్విన గోతిలో మీరు పడ్డారు. పున్నాగా పడబోతుంటే పట్టుకోవడానికి వెళ్ళి నేను పడ్డాను. ఏయ్ ఎక్కడ పడ్డావే? గోతులో. గోతిలోనే. నువ్వు మా బావ మీద పడ్డావా లేకపోతే మా బావ వచ్చి నీ మీద పడ్డాడా? అబ్బబ్బబ్బా, వదిలేవే. ఎక్కడ పడితే ఏంటి, క్షేమంగా బయటపడ్డారు. అది చాలు. వెళ్దాం పదండి. ఇలా తవ్వి వదిలేకండి. తొందరగా కప్పు పూర్తి చేయండి. అలాగేనయ్యా. థ్యాంక్ యూ బ్రదర్. దండలయ్యా. స్వర్ణకేసరి మూలిక ఎక్కడుందో ఏమిటో. ఇక నా వల్ల కాదమ్మా. మనం అనుకున్నది ఏదీ కావడం లేదు. ఛ! అత్త నేను అప్పుడే చెప్పాను కదా, ఆకులు పసర్లు మూలికల్ని నమ్ముకొని మనం అడవికి రావడం ఏంటి? చెప్తే మా నాన్న వింటే కదా. ఇది రంగవల్లి కాదు నాకమ్మా, నీ బందికానా. భేతాళ శక్తికి నువ్వు తల వంచక తప్పదు, ఈ బంధనంలోకి రాక తప్పదు. మహాభేతాళ, నన్ను దీవించు.